అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రూపానంద్ రెడ్డి గారు ఇటీవల కాలంలో టీడీపీలో చేరడంతో రైల్వే కోడూరులో టీడీపీకి ఒక రకంగా బలం పుంజుకుందనే భావనలు అటు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీని ఆయన వీడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఆయన వైసీపీ పార్టీని వీడాల్సి వచ్చిందన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ముందుగా మీకు త్వరలో ఇన్ఛార్జి ఇవ్వబోతున్నారనేటువంటి విషయం కూడా మాకు దృష్టిలో ఉంది. అయితే అది దేవుని దయ వల్ల మీకే రావాలని కోరుకుంటున్నాం. మరోవైపు ఏదైతే మీరు అసలు పార్టీ మారడానికి ప్రధాన కారణాలు ఏంటంటే వైసీపీ నుంచి టీడీపీకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? గత 20 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయనతోటి ఉండడం జరిగింది. నాకు 2009లోనే టికెట్ షెర్లింగపల్లి టికెట్ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల మిస్ అయింది. రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చినట్టు రంగారెడ్డి జిల్లాలో కాబట్టి. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత జగన్ తోటి ఉండడం జరిగింది. జగన్ ఏ కార్యక్రమం పార్టీ పెట్టంప్పటి నుంచి నేను సిటీ వరకు మేము చురుగ్గా పాల్గొంటూ ఆయనతోటి కలిసి పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి మా శాయశక్తులా కృషి చేశాం. అయిన తర్వాత 2012లో 2019లో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. మనము కష్టపడి పార్టీని కాంప్రమైజ్ చేసి మన శాయశక్తులా కష్టపడి పార్టీని మన వృతాభక్తిగా మనం గెలిపించడం కూడా జరిగింది. 2014లో షెర్లింగపల్లి నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు స్టేట్ విడిపోయిన తర్వాత జనరల్గా ఎవరు కంటెస్ట్ చేయరు హైదరాబాద్ సిటీలో. కానీ జగన్ గారు మన వాళ్ళు ఉంటే బాగుంటుందని అంటే సరే కంటెస్ట్ చేయడం జరిగింది. సరే ఓకే, మనము నిస్వార్థంగా పార్టీకి సేవ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా డబ్బు పోయింది ఇంకొకటి ఎప్పుడు ఆశించలే. పార్టీలో ఎవరికి మనిషికి ఒక విలువ అనేది ముఖ్యం. ఆ విలువ పార్టీలో సరిగా లేనప్పుడు మనము ఆ ఫ్యామిలీతోటి బాగా అటాచ్మెంట్ ఉండి కూడా రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండి కూడా మనసుకు బాధని కలిగించి పార్టీ మారడం జరిగింది. ఇంకా నాకు ఏదో పదవి ఇవ్వలేదనో ఇంకొకటో కాదు, కొంతమంది శక్తుల వల్ల పార్టీలో విలువ లేని దానివల్ల పార్టీ మారడం జరిగింది. తప్పితే ఏ స్వార్థంతోనూ పార్టీ మారవలసిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ. గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదు స్వార్థంతో. అయితే అంటే మీకు పెద్దిరెడ్డికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, మరి నాకు చాలా సన్నిహిత సంబంధాలు, చాలా గౌరవము, మిథున్తో కూడా చాలా బాగున్నాము. ఎవరి రాజకీయంగాన ఇప్పుడు చూడు షర్మిలమ్మ జగన్కు ప్రాబ్లం ఉంది. ఎవరో పైకి వస్తే ప్రాబ్లం అవుతుందని ఉద్దేశం ఏమనుకున్నారో మనకు తెలియదు. నేనైతే చాలా గౌరవంగా ఉన్నాము మిథున్ తోటి. కానీ నేను ఎప్పుడు నా స్వార్థం కోసం ఈ పని కావాలా ఆ పని కావాలని అడిగినవాడిని కాదు నేను. కానీ కొన్ని కారణాల వల్ల మనకు విలువ లేదు పార్టీలో అనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది తప్పితే ఏ స్వార్థంతో పార్టీ మారలేదు. మీరు మిథున్ రెడ్డితో అంత అన్యోన్యంగా ఉన్నారు. మిథున్ రెడ్డికి ఏమన్నా ఈ విషయం కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమన్నా ఈ విషయం కానీ చెప్పారు? అసలు నేను చెప్పలే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పలే. మిథున్కి అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన పడలేదు. కానీ ఒకరి మీద నేను నింద వేయాల్సిన అవసరం నాకు లేదు. పార్టీలో నాకు విలువ లేదు కాబట్టి పార్టీ మారాల్సి వచ్చింది తప్పితే ఒకరి మీద ఏదో నిందేయడం చేయడం అటువంటి అలవాటు నాకు లేదు. అన్న నేనేమంటానంటే పెద్ద మీకు ఒక 2014 నుంచి మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో మీరు షేర్లింగంపల్లి నుంచి పోటీ చేశాను అంటున్నారు. ఇంత గొప్ప అనుబంధం ఉన్నటువంటి ఆ కుటుంబంతో విడిపోయే ముందు ఒక్క మాట మిథున్ రెడ్డితో కానీ లేకపోతే పెద్దిరెడ్డితో కానీ ఇలా నాకు అన్యాయం జరుగుతుంది, ఇన్ని రోజుల పాటు నేను వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నాకే అన్యాయం జరుగుతుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందన్న భావన అటు ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఏమన్నా మీరు ఎప్పుడైనా ఒకనొక సందర్భంలోనా ఆ చర్చకు రాలేదా? చర్చకు వచ్చింది కాబట్టి చర్చకు వచ్చి డైరెక్ట్గా సేమ్గా చెప్పొచ్చాను. పార్టీలో ఈ విధంగా జరుగుతోంది, నేను నిస్వార్థంగా పార్టీ సేవ చేసినోడిని, డబ్బులు పోయినా లెక్కలేదు, నాకు విలువ లేదు పార్టీలో, కాబట్టి నాకు కష్టం టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తానే వద్దని చెప్పాను.
డైరెక్ట్గా చెప్పొచ్చిన సీఎం గారికి. ఆ, కాబట్టి నేను ఎవరేదో చేశారని పార్టీ మారలా. అసలు ఆయన మనస్తాపం చెంది నాకు మనస్తాపం బాధ అనిపించి పార్టీ మారడం జరిగింది. అవునులేండి, తప్పితే ఏ స్వార్థంతో పార్టీ మారలా నేను. అవునులేండి, ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళకు ఒక రకంగా పార్టీలో గుర్తింపు లేకపోతే ఎవరికైనా బాధే ఉంటుంది. ఎందుకంటే మనము ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు నాతోటి ఉన్నోళ్ళు అందరిని కాంప్రమైజ్ చేసినప్పుడు నేను ఏదైనా పని చేయాలంటే నాకు ఏదైనా పోస్ట్ ఇస్తే ఒక ఆఫీసర్స్ కానీ ఏదైనా కూడా ఫోన్ చేస్తే పలానా పని మా వాడు వస్తాడు చేసి పెట్టమంటే చేసి పెడతారు. నాకు ఎంత గౌరవం ఉన్నా ఎంత పేరున్నా కూడా పదవి లేకపోతే ఆఫీసర్స్ ఎవరు వినరు. అంతే కదా, వాస్తవం, జనరల్గా వాస్తవం 100%. కదా. అందువల్ల నాకు మనసుకు బాధ వేసింది. అందువల్ల పార్టీ మారినా కదా. కాకపోతే నిస్వార్థంగా పార్టీకి సేవ చేసిన వాడికి విలువ లేదు కాబట్టి పార్టీ మారడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు. ఒకరి వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అన్న ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ముగ్గురు మాత్రమే ఆయన పక్కన ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. ఎందుకు? అది నో కామెంట్స్, అది వాళ్ళని అడిగి తెలుసుకోవాలను. ఓకేనా, దాన్ని వదిలేద్దాం. బట్ ఇప్పుడు నేనేమంటానంటే స్థానిక ఎమ్మెల్యే మీకు సన్నిహిత సంబంధాలు ఉండేవా? ఎలా ఉండేది సంబంధాలు గతంలో ఎలా ఉండేది? సన్నిహిత సంబంధాలు ఉండి పార్టీని 4 months 3 months ఇన్ఛార్జిగా ఉండి ఆడ నా బిజినెస్ పోగొట్టుకొని ఇక్కడ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి నేను పార్టీ ఈయన ఎమ్మెల్యే కావాలా, మిథున్ రెడ్డి గారు ఎంపీ కావాలా, అక్కడ జగన్ గారు సీఎం కావాలని ఒకే ఒక తాపత్రయంతో పార్టీకి పనిచేయడం జరిగింది. అంతేగాని ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అంతేగాని మనం నేను చెప్పను. ఒకరి గురించి చెడ్డగా చెప్పే అవసరం నాకు లేదు. నేను చెప్పను. లైఫ్లో నాకు చెడ్డ చేసినా నేను చెప్పను. అన్న ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఏదైతే టీడీపీలో చేరిన తర్వాత మీకే ఇన్ఛార్జి ఇవ్వాలన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణిలో కావచ్చు, మీ వర్గంలో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేమన్నా మీకేమైనా చంద్రబాబు భరోసా ఇచ్చారా? అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది, నేను చెప్పకూడదు అటువంటి. ఓకే, బట్ ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం డిసైడ్ చేసి ఈ పని చెయ్యి అంటే నిస్వార్థంగా పార్టీకి సేవ చేయడం అంత మాత్రమే తెలుసు. నాకు స్వార్థం అనేటువంటిది నా మనసులో ఎక్కడా ఉండదు. నా జీవితం లైఫ్లో ఇప్పుడు స్వార్థంగా నేను 10 మందికి, అది రాజకీయాల్లోకి రావడం కూడా నేను నా ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా 10 మందికి సాయం చేస్తున్నాను. అవును, మీ అబ్బాయి నేను గవర్నమెంట్లో ఉంటే ఒక పాలిటిక్స్లో ఉంటే ఒక 100 మందికి సాయం చేయొచ్చు. నా నియోజకవర్గంలో నాకు ప్రజలకు పేదవాళ్ళకి నేను సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారని ఆ ధైర్యంతో నేను పార్టీ చేంజ్ కావడం జరిగింది. అవునన్న, మీ అబ్బాయి కూడా తరచుగా చూస్తుంటాను నేను సోషల్ మీడియాలో. అందు కూడా మీ అబ్బాయి తరచుగా దేవాలయాలకు కావచ్చు, ఇతరత్ర వాటికి సేవా కార్యక్రమాలు విరివిగా ఇస్తూ ఉంటాడు. మీ అబ్బాయి కూడా నేను చూశాను చాలా మార్లు సోషల్ మీడియాలో. సో ఈ సేవా తత్పరత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మీ టీడీపీలోకి రావటం వల్ల వైసీపీకి ఒక పెద్ద దెబ్బే కదా ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళు అనుకోవడంలే దెబ్బని, మనం ఏం చేయలేము దాని గురించి. అంటే వాళ్ళకు అనిపించడంలే, రుచి రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అన్న ఎలా ఉండబోతుంది? మీరు వ్యూహాల్లో దిట్ట అని ఏదైతే ఎన్నికల సందర్భంగా వ్యూహాలు వేయడంలో కానీ, లేదంటే ఎవరినైనా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు, వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారనేది కూడా భావన ఉంది. ఎలా ఉంటుంది వ్యూహం, ఎలా ఉండబోతుంది? నాకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే నేను మంచి పొజిషన్లో ఉంది. ఈ పాటికి నేను మంచితనంతో నిన్ను కానీ ఇంకొకరిని కానీ కన్విన్స్ చేసి చేస్తాను. తప్పితే ఎత్తులు పై ఎత్తులు రాజకీయాల్లో ఈ విధంగా వ్యూహాలు అవన్నీ నాకు తెలియదు. అమాయకుడిని నేను. అందువల్ల ఈ స్థాయిలో ఉన్నాయి. ఈ పాటికి లేకపోతే ఎక్కడో మినిస్టర్ లెవెల్లో ఉంది నేను. అన్న అట్లా నేను మీరంటే ఏమంటున్నానంటే వ్యూహాలు వేసి ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అటువంటిది నేను అడగట్లే. అంటే రానున్న ఎన్నికల్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పటికే వైసీపీలో కొంతమంది నేతలు కూడా మీ వైపు చూస్తున్నారనే భావన ఉంది. నేను అందుకు అడుగుతున్నా. అట్లా కాదు బ్రదర్, నా వ్యూహాలు ఇప్పుడు మీకు చెప్పారు అనుకో, వాళ్ళు ప్రతి వ్యూహాలు చేస్తారు. నా వ్యూహాలు నేను ఎలక్షన్ తర్వాత చెప్తాను. నా వ్యూహాలు ఎట్లుంటాయి, ఏ విధంగా. నా గోల్ ఏంటంటే నేను రైల్వే కోడూరులో మాటిచ్చాను, మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించే బాధ్యత నేను తీసుకున్నాను. 100% గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా కంపల్సరీ ఇస్తాను. మొత్తానికి వైసీపీని ఓడించబోతున్నారు రైల్వే కోడూరులో. అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఓడిపించాలనుకుంటే కాదు కదా. ఒక్కటేనా మన ప్రయత్నం అంటూ చేయాలి. 100% చేస్తాం. నిస్వార్థంగా చేస్తాం. దేనికి వెనుకం చేసేది లేదు. పార్టీని గెలిపించడమే నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. అన్న ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీలో
కొంత స్తబ్దత నెలకొంది టీడీపీలో. ఎందుకంటే ఒక వర్గం అంటే సరిపోని పరిస్థితి. వీళ్ళందరినీ కలుపుకొని పోవాలంటే కొంచెం మీకు కష్టంతో కూడుకున్న పని. అందులో మీరేమంటున్నారంటే నేను ఒక రకంగా మిమ్మల్ని చూస్తుంటేనే ఏమనిపిస్తుంది అంటే మృదు స్వభావి, ఏదైనా ఎదురుగా సమాధానం చెప్పలేక మీరే పక్కకు తప్పుకునే పరిస్థితి ఉన్నదన్న భావన ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కలుపుకోవడం సాధ్యమేనంటారా? నాకు అందరినీ కలుపుకొని పోవడం అనేది చాలా ఈజీ నా మెంటాలిటీకి. దేవుని దయ వల్ల ప్రజల సహకారంతో కంపల్సరీగా అందరినీ కలుపుకొని కంపల్సరీ తెలుగుదేశం పార్టీ కోడూరు నియోజకవర్గంలో జెండా ఎగరవేయడం ఖాయం. నా శేర్లింగంపల్లిలో పోటీ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు ఆ రోజుల్లో అంటే స్టేట్ విడిపోయిన తర్వాత కంటెస్ట్ చేయకూడదు జనరల్గా, ఇక్కడెక్కడైనా చేయాలి. కానీ ఇంకా జగన్ గారు అన్న రూపంలో మన వాళ్ళు సొంత మనుషులు ఉండాలి సిటీలో కంటెస్ట్ చేయమంటే కంటెస్ట్ చేసిన తప్పితే నాకు కంటెస్ట్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. అయినా కూడా 30,000 ఓట్లు వచ్చాయి నాకు అందరికంటే, మంచి ఓట్లు వచ్చాయి. 30,000. సో వైఎస్ జగన్ చెప్పాడు కాబట్టి పోటీ చేశారు, అంతకు తప్ప మీకై మీరు పోటీ చేయాలా? 2009లో నేను టికెట్ అడిగాను, రాజశేఖర రెడ్డి గారు కంపల్సరీ కన్ఫామ్ అయింది, డి శ్రీనివాస్ కన్ఫామ్ చేశారు. కొన్ని కారణాల వల్ల అప్పుడు రెడ్డి సమాజ వర్గానికి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఇచ్చారు కాబట్టి బీసీకి ఇవ్వాలని, నాకు మంచి పొజిషన్ తీసుకొస్తారని సీఎం గారు చెప్తే బిషపతి యాదవ్కి ఇచ్చారు. వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి పోయినాను. ఆయన ఉంటే నాకు మంచి భవిష్యత్తు ఉండేది పొలిటికల్గా అని చనిపోయిన దానివల్ల మనకు ఇవన్నీ ఇబ్బందులు రావడం జరిగింది. అంతే. రాజశేఖర రెడ్డి సార్తో ఎంత సన్నిహితం? చాలా సన్నిహితం. అంటే రోజు నాకు అపాయింట్మెంట్ కూడా లే. రోజు మార్నింగ్ 9కి పోయేవాడిని, 9:30 ఆయన అందరినీ అపాయింట్మెంట్ చూసుకున్న తర్వాత సెక్రటరియట్ వరకు పోయే వరకు నేను అక్కడే ఉండే, ఆయన ఒక నమస్కారం పెట్టి పోయేవాడిని. అంతే. నాకేం వాళ్ళ అంత విలువ ఉండేది నాకు. జగన్లో అది కనిపిస్తుందా? అది పార్టీ మారినానని అంటే అర్థం చేసుకోవచ్చు. కనిపిస్తుందా కనపడదా అనేది మీ నోటి మాట. ఎందుకంటే వైఎస్ అంటే కొన్ని శక్తులు ఆయన చుట్టూ ఉన్నాయి. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కోటరీ ఆయనకే చెప్పొచ్చాం, మనం కోటరీ నడుస్తుంది సార్ మీ దగ్గర, నా చిన్న అపాయింట్మెంటే కానీ పెద్దే జరుగుతూ ఉంటాయి సార్, మీరు చూసుకుని ఆలోచన చేసుకొని చెప్పొచ్చారు. నాకే మీకంటే చనువుగా మాట్లాడతాను. నాకు జగన్ సార్ అంత క్లోజు, అంత బాగుంటాడు నాతోటి. నేను అట్లా ఆయనతోటి ఉంటాను. నాకు ఇప్పుడు కూడా ఆయనతోటి కోపంతో కాదు, నాకు నచ్చలా అంతే. అంటే మీలాంటి సీనియర్లంతా ఒక్కొక్కరు పార్టీ మారుతుంటే పార్టీ పరిస్థితి ఎలా అన్నా ఒకతూరి ఆలోచించడం లేదా జగన్మోహన్ రెడ్డి? ఆయన మనకు చెప్పేంత మీరే కాదు, నేను ఏమంటున్నానంటే ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే మొన్న రీసెంట్గా ఆయన దగ్గర మాకు అపాయింట్మెంటే దొరకలేదు, ఏదన్నా ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు చర్చించాలంటే కూడా ఆయన మాతో చర్చించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది అన్నటువంటి భావన. అంటే నేను ఏంటంటే మీలాంటి సీనియర్లంతా వెళ్ళిపోవటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనిపించడం లేదా ఆయనకు? ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది, తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? అంటే ఇప్పుడు మళ్ళీ చెల్లెలు ఒక పక్క చూద్దాం. నా మొత్తానికి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గొప్ప ఊపును తెచ్చిపెట్టారు. ఇదే ఊపు ఎన్నికల వరకు కొనసాగుతుందని మేము భావిస్తున్నాం. అయితే ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరేమైనా మీకు సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ అడిగే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నా ఆమెకి సపోర్ట్ చేస్తారా? అంటే నాకు ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఏదైనా కూడా, ఒకవేళ నాకు ఆ బాధ్యత అప్పచెప్పారనుకోండి, నేనేదో నా ఓన్ డెసిషన్ నేను తీసుకోను. వద్దు, అది ఎంత నియోజకవర్గంలో కంప్లీట్ లీడర్స్ అందరిని కూర్చోబెట్టి ఎవరైతే బాగుంటుందో డిస్కస్ చేసి 1-2 పేర్లు హైకమాండ్కి పంపించి వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి పార్టీ మేము చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ మీ మైండ్లో ఉంటుంది కదా ఎవరు? లేదు, ఇప్పటివరకు ఏం లేదు. సో చంద్రబాబు కానీ మీకేమైనా అష్యూరెన్స్ కానీ ఏమైనా ఇచ్చారా? ఇట్లా పార్టీ అభ్యర్థులు మీ అంటే సలహా తీసుకున్నారా? ఎవరు అయితే బాగుంటుంది క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ కొంచెం వీక్గా ఉన్నాడు, ఈ క్యాండిడేట్ కాకుండా ఇంకో క్యాండిడేట్ అయితే బాగుంటుందని అట్లా ఏమన్నా మీతో చర్చలు కానీ లోకేష్ బాబు కానీ చర్చలు? ఇప్పటి వరకు జరుగుతాయి. ఇంకా అంటే త్వరలో మీరు చంద్రబాబు కలవబోతున్నారు? నేను కలిసాను, 10 times కలిసాను, ఒకసారిగా నేను కలవడం జరిగింది. ఆయన మంచి గౌరవం, నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, గో హెడ్ రూపాలని అన్నాడు. ఆ నమ్మకంతో మనం ముందుకు వచ్చాం. ఆయన మాట ఒమ్ము చేయకుండా మనం చెప్పినట్టు ఆయనకు ఎమ్మెల్యే గెలిచి ఆయన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అన్న, ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం. అదేవిధంగా అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైల్వే కోడూరు ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా కొన్ని కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా
ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలు కావచ్చు, నిరుద్యోగ యువత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. అవేవి కూడా ఇప్పటి వరకు 4.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కనిపించడం లేదు. ఎందువల్ల అయ్యుండొచ్చు? ఎందువల్ల అయి ఉండొచ్చు అంటే మీకు నాకంటే బాగా తెలుసు. లోకల్ రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు నిస్వార్థంగా కోడు నియోజకవర్గానికి మనం ఈ డెవలప్మెంట్ చేస్తాము, ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు కాబట్టి మనము ఈ వర్క్ చేస్తామని సీఎం దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపాన ఇప్పుడు పోయినట్టు నాకు కనపడలేదు. ఇప్పుడు వరకు చిట్టివేలు రోడ్డు మొన్న ఏమో శాంక్షన్ అయింది, ఒక బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ కూడా లేదు కోడూరుకి. అది లోకల్ రాజకీయ నాయకులు దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇది కావాలని అడగాల. అడగనప్పుడు ఎవరు చేస్తారు చెప్పు, ఆయనకి ఏం తెలుస్తుంది? అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఇన్ కేసు మీరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మీ అభ్యర్థి ఈ ప్రాంతంలో గెలిస్తే, అయితే మీ అభ్యర్థి అంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే మీరంతా కలిసికట్టుగా నిర్ణయించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారయ్యి ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ రైల్వే కోడూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. కోడూరు నియోజకవర్గము అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండే విధంగా దేవుని దయ వల్ల ప్రజల సహకారంతో కోడూరు ప్రజలకు నా సేవ చేసినంత చేస్తా. తప్పకుండా ఇది కోడూరు నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అన్న, ఇక్కడ ఎర్రచందనము ఉంది, ఆ తర్వాత అసలు దేశంలో ఎక్కడా లభించినటువంటి మంగంపేట మైనింగ్ ఉంది. ఇన్ని ఉన్నా వనరులు ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకుపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమైనవి. అవును, కంపల్సరీ. ఒక మంగంపేట మైనింగ్లో ఒక 2% వచ్చే ఆదాయంలో 2% కోడూరు నియోజకవర్గానికి ఇస్తే గవర్నమెంట్ డబ్బులు కూడా అవసరం లేదు, అంత డెవలప్ చేసుకోవచ్చు. 2% అంతే కదా. ఇప్పుడు మంగంపేటలో పెద్ద ఎత్తున పలవరేజ్ మిల్స్ ఉండేటివినా ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకు? కారణం గుర్తుపడ్డాయి. ఎందుకంటే అది ఎక్స్పోర్ట్ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదు, రాయి ఇవ్వక వాడు పాపం అప్పుల పాలు అయిపోయి రోడ్డు మీద పడ్డారు మిల్లులన్నీ. ఇప్పుడు కూడా మూతలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మూతున్నాయి. మేము వస్తే కంపల్సరీ అన్నీ తెరిపిస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఇస్తాం, ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇస్తాం. కోడూరు ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాం. ఆ విధంగా డెవలప్మెంట్ చేసి పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు 100% సీఎం కావడం ఖాయం. మేము డెవలప్మెంట్ కూడా మంచి స్థాయిలో కోడూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరానికి మామూలుగా లీజ్ ఎక్కడైనా ఇస్తారు. ఏది మంగంపేటకు సంబంధించి వెరైటీస్ విషయంలో 5 సంవత్సరాల లీజుకు, అది కూడా టెండర్లకు విరుద్ధంగా వ్యవహరించి ఈ విధంగా చేశారన్నటువంటి ఆరోపణ ఒకటి బలంగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు కూడా ఆరోపించారు. ఎలా చూడొచ్చంటారు అన్న దీన్ని? నాకు ఈ విషయంలో సబ్జెక్ట్ తెలియదు, రియల్ ఫ్యాక్ట్. నేను దేంట్లో ఇంటర్ఫియర్ గాను, ఎవరు సంపాదించుకున్నా కూడా ఇంటర్ఫియర్ గాను, మండలంలో ఏ స్థాయిలో కూడా ఇంటర్ఫియర్ గాను. ఇంకా ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత మనం కూర్చొని వర్కౌట్ చేసుకొని సబ్జెక్ట్ తెలుసుకొని అప్పుడు మీకు సమాధానం చెప్తాను. అన్న చివరిగా ఒక మాట అడుగుతున్నా. మామిడి పండ్లకు ప్రసిద్ధి ఇక్కడ. ఈ ప్రాంతంలో పండే ఏదైతే మామిడి పండ్లు ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి విదేశాలకు కూడా. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మామిడి పండ్ల కోసం ఏదైనా, అదేవిధంగా బొప్పాయి గతంలో నేను చూసా, బొప్పాయి పాలు తీసేవారు, అదేవిధంగా బొప్పాయి జ్యూస్ తయారు చేసేవారు, పల్పి అదేమంటారు మనం బ్రెడ్ మీద చేసుకునే జాము, ఇలాంటివి తయారు చేసే యూనిట్లు కూడా ఉండేటివి. అవన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. సో మళ్ళీ వాటిని ఏమైనా తెరిపించే ప్రయత్నాలు ఏమైనా చేయబోతారా? రైతుల కోసము మామిడి పండ్లు మధ్యన బ్రోకర్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులు. అది బ్రోకర్స్ లేకుండా ఒక బాధ్యతగా అది రైతుల కోసం అది ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మామిడి పండ్లకు ఇక్కడ ప్రసిద్ధే, బొప్పాయికి ప్రసిద్ధే, అరటి పండ్లకు ప్రసిద్ధే. చాలా మంచి కోడూరు నియోజకవర్గము. పంటలకు చాలా రైతు బాగా కష్టపడి పనిచేస్తారు, కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది రావడం లేదు. ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా నేను పెద్దలతో మాట్లాడి ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. రాబో రోజుల్లో కోడూరులో ఒక శుభ పరిణామం జరగబోతుందని ఊహించవచ్చా? తప్పకుండా. ప్రజల ఆశీస్సులతోటి కోడూరు నియోజకవర్గం ఎంతవరకు డెవలప్ చేయాలనో నా సాయశక్తుల కృషి చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చే బాధ్యత రూపానంద రెడ్డి అని ఈరోజు మీకు చెప్తాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రైల్వే కోడూరు నియోజకవర్గంలో తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా తనకు ఏదైతే పార్టీలో
గుర్తింపు లేని కారణంగా పార్టీని వీడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నేరుగా జగన్కే స్పష్టం చేసి ఆ తర్వాత పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. రానున్న రోజుల్లో రైల్వే కోడ్కు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మంచి రోజులు ఏంటనేటివి చేసి చూపిస్తా కానీ మాటలతో చెప్పే ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి టీడీపీలో చేరినటువంటి రూపానంద రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.